కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఒక హామీ, పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ పథకంలో భాగంగా 1,00,000 రూపాయల నగదు, తులం బంగారం ఇస్తాము అని చెప్పి. సో ఇప్పుడు ప్రతిపక్షాలు దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి సార్. రీసెంట్గా ఒక ప్రముఖ ఛానల్లో జరిగిన ఒక ప్రోగ్రాంలో కూడా పొన్నం ప్రభాకర్ ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారు అన్నది ఒకసారి విందాం సార్. ప్రధానమైనటువంటి 2,500 రూపాయలు ఇష్యూ కావచ్చు, పెన్షన్ ఇష్యూ, తులం బంగారం కావచ్చు. తులం బంగారం సరే, అప్పుడు 6 సందర్భం. ఇప్పుడు తులం బంగారం 6 ప్రకటించినాడు, 50,000 అది 1,50,000 కాంగ్రెస్ అధికారంలో మేము ఇచ్చిన వాగ్దానాలలో అన్ని కూడా పూర్తి చేస్తాము. సమయం తీసుకుంటూ 2 సంవత్సరాలు అయిపోయింది. సార్, ఇలా టిఆర్ఎస్ పార్టీ వాగ్దానాల గురించి మీరు దయచేసి వాళ్ళు ప్రధానమైనటువంటి 2,500 రూపాయలు ఇష్యూ కావచ్చు, పెన్షన్ ఇష్యూ, తులం బంగారం కావచ్చు. తులం బంగారం సరే, అప్పుడు 6 సందర్భం. ఇప్పుడు తులం బంగారం 6 ప్రకటించినాడు, 50,000 అది 1,50,000 కాంగ్రెస్ అధికారంలో. రైట్ సార్, మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తూ ఉన్నారు సార్, 2023 సెప్టెంబర్ ఆ టైంకి తులం 50,000 సార్. ఇప్పుడేమో 1,50,000 అంటున్నారు. 1,50,000 కాదు కానీ 1,25,000 ఉంది. మరి ఇప్పుడు రేటు పెరిగింది కదా, మేము ఇవ్వలేకపోతూ ఉన్నాం అని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమన్నా అర్హతలో ఇవ్వచ్చు కదా. సో చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ కదా. నిజమే, మీరు అనుకున్నప్పుడు 50,000 ఉంది. 50,000 ఉన్నప్పుడు తులం బంగారం ఇద్దామని అనుకున్నారు. ఇప్పుడు 50,000 లేదు, 1,20,000 అయింది. అరతులం ఇవ్వండి. అరతులం కన్నా కాస్త తక్కువ వస్తుంది లేండి. 40 గ్రాములు ఎక్కువ, 4 గ్రాములు వస్తుంది ఇవ్వండి. మీకు ఎన్ని గ్రాములు 2 గ్రాములు ఇవ్వండి 50,000కు. అది ఇచ్చి మిగతాది బిడ్డ రేపు మళ్ళీ బంగారం రేటు తగ్గినాక ఇస్తామని చెప్పండి, అయిపోతుంది కదా. సో మేము అనుకున్నప్పుడు చాలా 50,000 ఉంది. ఇంత భారీగా బంగారం ధరలు పెరుగుతాయని కాంగ్రెస్ పార్టీ కాదు ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఈ ఇయర్లోనే 57% పెరిగింది, నిజం అది. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించిన దానికన్నా బంగారం రేట్లు ఎక్కువ పెరిగాయి కనుక ఆ 50,000కి వచ్చేటువంటి అరతులం కాస్త తక్కువ వస్తుంది. అరతులానికి అరతులం బంగారం ఇచ్చి మిగతాది బిడ్డ మీకు అందరికి ఇస్తా, నేను కావాలంటే బాండ్ రాసిస్తాం, మళ్ళీ బంగారం ధరలు తగ్గినప్పుడు ఇస్తామని చెప్పండి, అయిపోతుంది కదా. సో అందువల్ల అది కారణం కాదు. రాజకీయ పార్టీలు ఇలా చెప్తూనే ఉంటాయి హామీలు. ఇప్పుడు మీకు ఇండ్ల పథకం వచ్చినప్పుడు ఇదే చర్చింది. హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవి అని అడిగినప్పుడల్లా ఇంకో ఇన్ని కట్టినాం, కానీ హైదరాబాద్లో ల్యాండ్ రేట్ ఎక్కువ, మాకు ఏం చేయాలి, నేను అంత కట్టలేమని అప్పుడు వాళ్ళు సమర్థించుకున్నారు. అలాగే నిరుద్యోగ భృతి పైన ఇలాంటి సమర్థనలు వచ్చాయి. ప్రతి రాజకీయ పార్టీ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయదు. మీకు కొన్ని ఎన్నికల్లో హామీ ఇవ్వని కూడా అమలు చేస్తుంటారు. ఇదొక రొటీన్ ప్రాసెస్. సో ఇక ప్రతిపక్షాలు దాన్ని ప్రశ్నిస్తూ ఉంటాయి. సో అందువల్ల దాన్ని పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. మన దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయాన్ని ఇచ్చేటువంటి హామీల అమలు పైన చట్టబద్ధమైన నిఘా లేదు, ఉండడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ప్రాక్టికల్గా అది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, నేను లంక బిందెలు అనుకున్నా కానీ వాడ తీస్తే ఏం లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయని. సో అందువల్ల రాజకీయ పార్టీలకు ఆర్గ్యుమెంట్ ఉంటాయి. నేను ఇంత అప్పులు చేశాను అనుకోలేదు, ఎకానమీ ఇంత బ్యాడ్ చేశానని అనుకోలేదు అని కూడా అన్నాను. సో చాలా డిమాండ్ కూడా ఉంది దేశంలో. ఒక చట్టబద్ధమైన వ్యవస్థ ఉండాలి. రాజకీయ పార్టీలు ఇలా బాధ్యతారహితంగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలుస్తుంటారు. ఎన్నికలు గెలిచిన తర్వాత హామీలను అమలు చేయరు అని వాటిని నిలదీసేటువంటి పౌర సమాజ వ్యవస్థలను ఉండాలి. స్వతంత్రమైన మీడియా ఉండాలి. మీడియా స్వతంత్రంగా లేదు. రాజకీయ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంత బలంగా లేవు. డెమోక్రటిక్ అకౌంటబిలిటీ మన దేశంలో చాలా వీక్. కోర్టులు దీన్ని టేకప్ చేసుకొని ప్రభుత్వాలపైన చర్యలు తీసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ లా ఉన్నా కోర్టులు ఏమీ చేయలేని పరిస్థితి ఏళ్ళ తరబడి నడుచుకుంటూ పోతుంది కదా. అందువల్ల ఇది అల్టిమేట్గా ప్రజా కోర్టులోనే తేలాల్సిన అంశం. కోర్టులోనే ఏం చెప్తాయి, రాజ్యాంగ ఉల్లంఘన కాదు, చట్ట ఉల్లంఘన కానప్పుడు మేము ఏం చేయాలి? ముందుగానే ఒక 4 హామీలు అమలు చేయరు. ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంటాయా?
పోనీ హామీలు అమలు చేయలేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే అధికారం గవర్నర్కి ఇద్దామా? ఇస్తే గవర్నర్లు ఏమున్నారు, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలన్నింటినీ రద్దు చేస్తారు. వెంటనే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ హామీ అమలు చేయలేదు, ఆ హామీ అమలు చేయలేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తూ పోతుంటారు. దాన్ని అంగీకరిద్దామా? అందువల్ల ఆచరణలో దీన్ని ప్రజలే నిర్ణయించాలి. ప్రజలకు కూడా ఏంటి, ఇక అన్ని ఎలాగూ చేయరు, కొన్ని చేసినా చాలు అనే భావనలో ప్రజలు ఉన్నారు. ప్రజలు అలా ఉంటారని భావించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీనే కాదు, రాజకీయ పార్టీలు ఏ కాడికి ఎక్కువ హామీలు ఇస్తూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే సుల్తాన్ బజార్ మార్కెట్ లాగా. సుల్తాన్ బజార్లో 500 రూపాయల వస్తువును 100 రూపాయలకు అడుగుతారు, ఆఖరికి 150కే ఇస్తారు. 100కి ఇచ్చినా కూడా 50కి అడుగుతూ ఇచ్చేవారేమో అనే అనుమానంతోనే పోతారు, ఎప్పుడు సంతృప్తి చెందడు. సో మరి 500 చెప్పాడు, 100కి ఇచ్చాడు కదా, చాలా తక్కువగా ఇచ్చింది అనుకోరు. సో ఇంకా 50కైనా వచ్చేమో అనే అనుమానంతో బయటెక్కేస్తూ ఉంటారు. సో అందువల్ల ప్రజలకు కూడా ఏంటంటే రాజకీయ పార్టీలు ఎలాగో అన్ని హామీలు అమలు చేయరు, చేసిన మేరకే చాలని వాళ్ళు అనుకుంటారు. రాజకీయ పార్టీలు ఏమంటే ప్రజలు ఎలాగో అలా అనుకుంటారు కనుక 20 హామీలు ఇస్తే ఒక 5-10 అమలు చేస్తే సంతృప్తి పడతారు అని పార్టీలు అనుకుంటాయి. అందువల్ల దీనికి ఇక్కడ సొల్యూషన్ లేదు. అల్టిమేట్గా ఆ హామీలు అమలు చేయనప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేదే ఇండికేషన్ అవుతుంది. కొన్నిసార్లు ప్రజలు కొన్ని హామీలు అమలు కాకపోయినా పట్టించుకోకపోవచ్చు కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు ఇది అయ్యేది కాదు అని. సో దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఏ పథకాన్ని, ఏ హామీని ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు, ఆ హామీ అమలు చేయకపోతే ప్రజలు ఎంత తీవ్రంగా రియాక్ట్ అవుతారన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగాల కల్పన పైన ప్రతి ప్రభుత్వము ఇన్ని లక్షల ఉద్యోగాలు, కోట్ల ఉద్యోగాలను ప్రామిస్ చేస్తూనే ఉంటారు. అల్టిమేట్గా అది అడిగినప్పుడు ఏం చెప్తారు, మోడీ గారు చెప్పలేదు ఆ జీనియస్లో, పకోడీలు వేసుకుంటున్నారు ఈ జీటీవీ ఆఫీస్ ఎదురుగా, అది రోజ్గార్ కాదా అన్నాడు. సో మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారంటే ఇంకోవాడు పకోడీలు వేసుకున్నది కూడా నేను కల్పించిన ఉద్యోగమే అన్నాడు. సో రాజకీయ పార్టీ అది ఇప్పటికీ కూడా మీకు జీనియస్లో దొరుకుతుంది, జీటీవీలో కొట్టండి, సో మీకు దొరికిపోతుంది. సో అందువల్ల రాజకీయ నాయకులు వాళ్ళ సమర్థనలు వాళ్ళకి ఉంటాయి కదా. అందువల్ల ఏ పథకమైనా పూర్తిగా అమలు చేయడం అనేది రాజకీయ పార్టీలు చేయవు. మనలాంటి వాళ్ళు చేయగలిగిన అమలు చేయగలిగిన హామీలు ఇవ్వండి, ఇచ్చిన హామీలు అమలు చేయండి అని అంటాం. కానీ ఒక స్ట్రాంగ్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ లేనప్పుడు ఈ రకమైన పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి.